హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు ఎంతో ఎంకరేజింగ్గాను సపోర్టింగ్గాను ఉంటుందండి. ఈరోజు మనం సీజన్ 3లోని 14th ఎపిసోడ్లో ఉన్నామండి. ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎలీనా, మ్యాథ్ ఇద్దరూ కలిసి సాల్ట్స్మ్యాన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. డాక్టర్ బ్రెయిన్ని, క్యారలైన్ వాళ్ళ నాన్న బిల్ని, అలానే సాల్స్మ్యాన్ని, ఈ ముగ్గురిని అటాక్ చేసింది ఒక్కలే, కానీ అది ఎవరో తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ హాస్పిటల్లో మాట్లాడుకోవడం, అలానే వీళ్ళిద్దరూ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళడం ఎవరో గమనిస్తూ ఉంటారు. ఎలీనా మ్యాథ్కి బాయ్ చెప్తుంది. మ్యాథ్ తన కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా తన కారులో వెళ్ళబోతూ ఉండగా తన కారు దేన్నో గుద్దేసినట్లుగా అనిపిస్తుంది. ఎలీనా వెంటనే కారు దిగి బయటకు వచ్చి చూస్తుంది. కానీ అక్కడెవరూ కనిపించరు. ఈలోగా రెబకా వచ్చి ఎలీనా మీద అటాక్ చేస్తుంది. రెబకా ఎలీనాతో, నువ్వు నాకు ఫ్రెండ్గా ఉంటున్నట్లే నటించి నన్ను డాగర్తో పొడిచావు అని అంటుంది. ఈలోగా అక్కడికి ఎలీజా వచ్చి రెబకా నుంచి ఎలీనాని కాపాడతాడు. క్లౌజ్ వాళ్ళ ఇంట్లో క్లౌజ్ వాళ్ళ అమ్మ ఎస్తేరు వాళ్ళందరూ మళ్ళీ ఫ్యామిలీగా ఒకటైనందుకు ఈవినింగ్ పార్టీని అరేంజ్ చేస్తుంది. అందరూ పార్టీకి రెడీ అవుతూ ఉంటారు. క్లౌజ్ కోపంగా రెబకా దగ్గరికి వస్తాడు. నువ్వు ఎలీనా మీద అటాక్ చేశావా అని అడుగుతాడు. రెబకా, అవును, తను నన్ను మోసం చేసి నా గుండెల్లో డాగర్ని పొడిచింది అని అంటుంది. క్లౌజ్ రెబకాతో, నువ్వు ఇంకొకసారి గనక ఎలీనా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే నేను నీ గుండెల్లో డాగర్ని దించి నిన్ను బాక్స్లో పెట్టేస్తాను అని అంటాడు. అది విన్న కాలు క్లౌజ్తో, నీకు డాగర్ని యూజ్ చేయడం తప్ప వేరే ట్రిక్స్ ఏమీ తెలియదా అని అంటాడు. అయినా నువ్వు మా అందరినీ కంట్రోల్ చేయడానికి నువ్వు మా నాన్నవా అని అడుగుతాడు. క్లౌజ్ కాల్తో, నువ్వేం మాట్లాడుతున్నావో ఆలోచించుకో, నువ్వు నా ఇంట్లో ఉన్నావు అని అంటాడు. కాలు, అయితే పద బయటికి వెళ్ళి చూసుకుందాం అని అంటాడు. ఈలోగా అక్కడికి వాళ్ళమ్మ ఎస్తేరు వస్తుంది. క్లౌజ్తో మాట్లాడాలి, లోపలికి రమ్మని పిలుస్తుంది. క్లౌజ్ ఎస్తేరుతో మాట్లాడడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్లౌజ్ వాళ్ళమ్మతో, నేను నిన్ను 1000 సంవత్సరాల క్రితమే చంపేశా, నీకు నా మీద కోపం లేదా, నువ్వు నన్ను ఎందుకు చంపలేదు అని అడుగుతాడు. ఎస్తేరు క్లౌజ్తో, నీకు తెలుసు నాకు నా పిల్లలంటే చాలా ఇష్టమని, కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి నేను నేచర్ని కూడా ఎదిరించి మిమ్మల్ని వ్యాంపైర్స్గా మార్చాను అని అంటుంది. నేను క్షమించడాన్ని నీ గిఫ్ట్గా ఇస్తున్నాను అని అంటుంది. ఎస్తేరు క్లౌజ్తో, ఈరోజు నైట్ జరగబోయే పార్టీ ఒక మ్యాజికల్ నైట్గా మిగిలిపోబోతుంది అని చెప్తుంది. ఎలీనా వాళ్ళ ఇంట్లో ఎలీనా, డీమాను, స్టెఫను ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎస్తేర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా కాలింగ్ బెల్ మోగుతుంది. ఎలీనా ఎవరా అని వెళ్ళి చూస్తుంది. అయితే అక్కడెవరూ కనిపించరు. కానీ డోర్ బయట ఒక ఇన్విటేషన్ కార్డు ఉంటుంది. ఎలీనా ఆ ఇన్విటేషన్ కార్డు ఎవరు పంపించారా అని చూస్తుంది. అయితే ఆ ఇన్విటేషన్ని ఎస్తేరు ఎలీనాకి పంపిస్తుంది. ఈరోజు నైట్ జరగబోయే పార్టీలో ఎలీనాని రమ్మని, అలానే ఎలీనాని వచ్చి తనతో మాట్లాడమని రాసి ఉంటుంది. అది చదివిన స్టెఫెనో, డీమాను ఇద్దరు ఎలీనాని ఆ పార్టీకి వెళ్ళడం చాలా ప్రమాదకరం అని అంటారు. ఎందుకంటే ఎస్తేరు ఎలీనాని ఒకసారి చంపడానికి ట్రై చేసింది. ఎలా అంటే, క్లౌజ్తో శాపాన్ని బ్రేక్ చేయాలంటే డాపల్ గ్యాంగర్ చనిపోవాలని చెప్పింది. కానీ నిజానికి డాపల్ గ్యాంగర్ చనిపోవాల్సిన అవసరం లేదు. డీమాను ఎలీనాతో, నువ్వు ఇప్పుడు గనక ఆ పార్టీకి వెళ్ళావంటే నేను ఖచ్చితంగా తను చంపేస్తుంది అని అంటాడు. ఎలీనా స్టెఫెన్ అండ్ డీమాన్తో, వెళ్తేనే కదా తను నన్ను ఎందుకు రమ్మందో తెలిసేది, కాబట్టి ఈరోజు నైట్ నేను ఖచ్చితంగా పార్టీకి వెళ్తాను అని అంటుంది. స్టెఫెన్ అండ్ డీమాన్ కూడా వాళ్ళకి ఇన్విటేషన్ లేకపోయినా వాళ్ళిద్దరూ ఆ పార్టీకి వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఎలీనాని కాపాడడానికి. క్యారలైన్కి టైలరు వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. ఆ మెసేజ్లో టైలరు క్యారలైన్తో, నేను మీ నాన్న చెప్పినట్లే నా మైండ్ని కంట్రోల్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను, అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. నేను నా మైండ్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను, నేను క్లౌజ్కి బానిసగా ఉండను అని చెప్తాడు. ఈలోగా క్యారలైన్ వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. క్యారలైన్ ఎవరా అని వెళ్ళి చూస్తుంది. అయితే అక్కడ ఎవరు కనిపించరు. అయితే డోర్ బయట ఒక బాక్స్ ఉంటుంది. క్యారలైన్ అది ఎవరు పంపించారా అని చూస్తూ ఉంటుంది. క్లౌజ్ క్యారలైన్కి ఇన్విటేషన్ పంపిస్తాడు. అలానే తను ఈరోజు నైట్ పార్టీకి వేసుకోవడానికి డ్రెస్ కూడా పంపిస్తాడు. క్యారలైన్, ఎలీనా ఇద్దరు మిస్టిక్ గ్రిల్లో కలుస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలీనా క్యారలైన్తో, ఎస్తేర్ నాకు ఇన్విటేషన్ పంపించింది, తను నాతో మాట్లాడాలంట అని చెప్తుంది. క్యారలైన్ ఎలీనాతో, క్లౌజ్ నాకు కూడా ఇన్విటేషన్ పంపించాడు అని చెప్తుంది. ఈలోగా అక్కడికి రెబకా వస్తుంది. రెబకా క్యారలైన్తో, ఎలీనాతో జాగ్రత్తగా ఉండు, తను మనతో మంచిగా మాట్లాడుతూనే మనకి వెన్నుపోటు పొడుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రెబకా మ్యాథ్ దగ్గరికి వెళ్ళి తనకి ఇన్విటేషన్ ఇచ్చి ఈరోజు నైట్ పార్టీకి తనని రమ్మని పిలుస్తుంది.
క్లౌజ్ ఇంట్లో ఎస్తేరు పార్టీని చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తుంది. చాలామంది ఆ పార్టీకి వస్తారు. డీమాను మేయర్ క్యారల్ దగ్గరికి వెళ్తాడు. డీమాను క్యారల్తో మీరు వ్యాంపైర్స్కి చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయినట్లున్నారు అని అంటాడు. క్యారల్ డీమాన్తో నేను ఈ మిస్టిక్ ఫాల్స్కి మేయర్ని, మనం వ్యాంపైర్స్తో సన్నిహితంగా ఉంటేనే ఈ ఊరు ప్రజలందరూ సురక్షితంగా క్షేమంగా ఉంటారు అని అంటుంది. ఈలోగా క్యారల్ దగ్గరికి కాల్ వస్తాడు. తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. డీమాన్ కూడా కాల్కి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. కానీ కాల్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా పార్టీకి వస్తుంది. డీమాను ఎలీనాను చూసి ఒక్కసారిగా తనను తాను మైమర్చిపోతాడు. డీమాను స్టెఫను ఇద్దరు ఎలీనా దగ్గరికి వెళ్తారు. క్యారలైన్ క్లౌజ్ ఇచ్చిన డ్రెస్ వేసుకుని పార్టీకి వస్తుంది. క్లౌజు తనని చూడగానే తన దగ్గరికి వెళ్తాడు. క్లౌజు క్యారలైన్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ క్యారలైన్ క్లౌజ్తో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫిన్ను ఎలీనా దగ్గరకు వచ్చి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. పార్టీకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్, కానీ నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చావు అని అంటాడు. ఎలీనా ఫిన్తో వాళ్ళిద్దరు నన్ను ప్రొటెక్ట్ చేయడానికే వచ్చారు అని చెప్తుంది. ఫిన్ను ఎలీనాతో నువ్వు మా అమ్మతో మాట్లాడాలంటే నువ్వు ఒంటరిగా మాత్రమే మా అమ్మని కలవాలి అని చెప్తాడు. ఎస్తేర్ ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర నిలబడి ఉంటారు. ఎలీజా వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ పార్టీని మా అమ్మ మా ఫ్యామిలీ మొత్తం మళ్ళీ తిరిగి కలిసినందుకు సెలబ్రేట్ చేస్తుంది. కాబట్టి మీరందరూ ఎంజాయ్ చేయండి అని చెప్తాడు. ఎస్తేరు తిరిగి తన రూమ్కి వెళ్ళడం ఎలీనా గమనిస్తుంది. ఎలీనా ఎస్తేర్ని కలవడానికి వెళ్ళబోతూ ఉండగా డీమోన్ అక్కడికి వస్తాడు. డీమోను ఎలీనాతో నువ్వు ఎస్తేర్ దగ్గరికి వెళ్ళడం అంటే సింహం బోన్లోకి వెళ్ళినట్లే, కాబట్టి అది చాలా ప్రమాదకరం, నువ్వు ఇక్కడే ఉండు అని అంటాడు. పార్టీలో డ్యాన్స్ చేయడం స్టార్ట్ అవుతుంది. అందరూ పేర్స్గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఎలీనా, డీమోను, క్యారలైను, క్లౌజు, మ్యాథ్యూ, రెబెకా ఇలా అందరూ జంటలుగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఎలీనా స్టిఫెన్తో డ్యాన్స్ చేయడానికి వస్తుంది. ఎలీనా స్టిఫెన్తో నేను నీతో మాట్లాడాలి, ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్దాం అని చెప్పి స్టిఫెన్ని తీసుకుని బయటికి వెళ్తుంది. ఎలీనా స్టిఫెన్తో నేను ఎస్తేర్ని కలవడానికి వెళ్ళాలి, కానీ డీమోన్ నన్ను వెళ్ళనివ్వడం లేదు అని చెప్తుంది. ఎలీనా స్టిఫెన్తో నేను ఎస్తేర్ దగ్గరికి వెళ్తేనే కదా తను నన్ను ఎందుకు పిలిచిందో తెలిసేది, కాబట్టి నేను ఎస్తేర్ దగ్గరికి వెళ్తాను అని అంటుంది. దానికి స్టిఫెన్ కూడా సరే అంటాడు. వాళ్ళిద్దరూ కలిసి డీమోన్ని ఎలా తప్పించాలో ప్లాన్ చేస్తారు. ఎలీనా స్టిఫెన్తో నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా నిర్ణయాలకి రెస్పెక్ట్ ఇస్తావు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాలు రెబెకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రెబెకా కాల్తో మనం మ్యాథ్ని బాధ పెడితే ఎలీనా కూడా బాధపడుతుంది, ఈ రకంగా నేను ఎలీనా మీద రివెంజ్ తీర్చుకోవచ్చు అని అంటుంది. దానికి కాల్ కూడా సరే అంటాడు. కానీ ఇది ఈ పార్టీలో చేస్తే అమ్మకు చాలా కోపం వస్తుంది, మనం బయటకు వెళ్ళి ఆ పని చేద్దాం అని ఇద్దరు అనుకుంటారు. ఎలీనా ఒక రూమ్లో ఉంటుంది. డీమోను తన దగ్గరికి వచ్చి ఏం జరిగింది, నీ మెసేజ్ చూసిన వెంటనే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఈలోగా స్టిఫెన్ అక్కడికి వచ్చి డీమోని కొట్టి అన్కాన్షియస్ అయ్యేలాగా చేస్తాడు. ఎలీనా స్టిఫెన్తో నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనా ఎస్తేర్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఎలీజా తన దగ్గరికి వస్తాడు. ఎలీజా ఎలీనాతో మా అమ్మ నేనెందుకు కలవాలనుకుంటుందో, నీతో ఏం మాట్లాడాలనుకుంటుందో మాకు తెలియదు, కానీ మా అమ్మ బిహేవియర్లో చాలా తేడా వచ్చింది. తనను చంపిన క్లౌజ్ని క్షమించానని చెప్పింది, కానీ అది నమ్మడానికి లేదు, దీని వెనకాల ఏదో ఉంది, కాబట్టి నువ్వు మా అమ్మ చెప్పిన మాటల్ని తిరిగి వచ్చినాక నాతో చెప్పాలి అని అంటాడు. దానికి ఎలీనా కూడా సరే అని చెప్పి ఎస్తేర్ దగ్గరికి వెళ్తుంది. ఎలీనా ఎస్తేర్ రూమ్కి వెళ్తుంది. అయితే అక్కడే ఉన్న ఫిన్ను ఎలీనాతో నువ్వు ఒంటరిగా వచ్చి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా ఎస్తేర్తో మీరు 1000 సంవత్సరాల క్రితమే చనిపోయారు, మళ్ళీ తిరిగి అలా బ్రతికారు, మీరు మనిషేనా లేదంటే దెయ్యమా అని అడుగుతుంది. దానికి ఎస్తేరు ఎలీనాతో నేను చనిపోయినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన అయానా బెన్నత్ నా శరీరాన్ని, నా ఆత్మను తన పవర్స్ని యూజ్ చేసి కాపాడింది అని చెప్తుంది. ఎమిలీ, బోనీ వీళ్ళే అయానా వంశస్థులు, కాబట్టి వీళ్ళు మాత్రమే నా బాక్స్ని ఓపెన్ చేయగలుగుతారు, అందుకే బోనీ అండ్ వాళ్ళ అమ్మ మాత్రమే నా బాక్స్ను ఓపెన్ చేయగలిగారు అని చెప్తుంది. ఎస్తేరు ఎలీనాతో నేను నిన్నెందుకు ఇక్కడ పిలిపించానంటే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి, అదేంటంటే మాంత్రికులు అనేవాళ్ళు కేవలం ప్రకృతిని కాపాడడానికి మాత్రమే ఉన్నారు, కానీ నేను నా పిల్లల మీద ప్రేమతో ఆ ప్రకృతికి వ్యతిరేకంగా వ్యాంపైర్స్ని క్రియేట్ చేశాను, కాబట్టి ఇప్పుడు వాళ్ళని చంపాల్సిన బాధ్యత కూడా నాదే, నువ్వు నాకు సహాయం చేస్తే నేను వాళ్ళని చంపేస్తాను అని అంటుంది. క్యారలైన్ ఒక గుర్రం దగ్గర నిలబడి ఉంటుంది. క్లౌజు క్యారలైన్ దగ్గరికి వస్తాడు. క్లౌజు క్యారలైన్ని ఇష్టపడతాడు, అందుకే తనని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ఎస్తేరు ఎలీనాతో రెబెకా మా ఫ్యామిలీ స్టోరీని నీకు ఆల్రెడీ చెప్పింది, ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నేను నా పవర్స్ అన్నింటినీ యూజ్ చేసి వీళ్ళందరినీ ఒకటిగా చేస్తాను, వీళ్ళల్లో ఒక్కళ్ళు చనిపోయినా వీళ్ళందరూ చనిపోతారు అని చెప్తుంది.
ఏ బ్లడ్తో అయితే నేను వాళ్ళని వ్యాంపైర్స్గా క్రియేట్ చేశాను అదే బ్లడ్తో నేను వాళ్ళని మనుషులుగా మారుస్తాను అని చెప్పి ఎలీనా బ్లడ్ని ఒక గ్లాసులోకి తీసుకుంటుంది. డీమాన్కి స్పృహ వస్తుంది. స్టీఫెన్ అక్కడే నిలబడి ఉంటాడు. డీమాను లేవగానే స్టీఫెన్ మీద అటాక్ చేస్తాడు. ఎలీనా ఎక్కడ ఉందని అడుగుతాడు. దానికి స్టీఫెన్ ఎలీనా ఎస్తేర్ దగ్గరికి వెళ్ళింది అని చెప్తాడు. డీమాను స్టీఫెన్ని నువ్వెందుకు ఎలీనాని ఎస్తేర్ దగ్గరికి వెళ్ళనిచ్చావు అని అడుగుతాడు. దానికి స్టీఫెన్ నువ్వు మరీ ఓవర్గా ఎలీనాని ప్రొటెక్ట్ చేస్తున్నావు అని అంటాడు. మ్యాథ్ మీద అటాక్ చేయడానికి రెబకా మ్యాథ్ని తీసుకుని బయటికి వస్తుంది. అయితే మ్యాథ్ రెబకాని చూసి బయట చాలా చలిగా ఉంది, నా కారులో ఉన్న కోటు వేసుకోమని చెప్పి తన కారులో ఉన్న కోటుని తీసి రెబకాకి ఇస్తాడు. రెబకా మ్యాథ్తో సరే మనం ఇక లోపలికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి మ్యాథ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మ్యాథ్ని బాధ పెట్టడానికి కాల్ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎలీనా దగ్గరికి ఎలీజా వస్తాడు. మా అమ్మ నీతో ఏం చెప్పింది అని అడుగుతాడు. ఎలీనా ఎలీజాతో ఏమీ లేదు, నిజంగానే మీ అమ్మ క్లౌజ్ని క్షమించింది అని చెప్తుంది. అలాగే మీ అమ్మ మీరందరూ తిరిగి ఒకటైనందుకు చాలా సంతోషంగా ఉంది అని ఎలీజాకి అబద్ధం చెప్తుంది. ఎస్తేరు ఎలీనా బ్లడ్ని షాంపెయిన్లో కలిపి అక్కడున్న వాళ్ళందరికీ ఇస్తుంది. ఎస్తేరు ఎలాంటి డౌటు రాకుండా అక్కడున్న వాళ్ళందరితో మీ దగ్గరికి వెయిటర్స్ షాంపెయిన్ తీసుకుని వస్తారు, ఇది నా సెలబ్రేషన్ అనుకుని ఎంజాయ్ చేయండి అని అంటుంది. ఎస్తేరు చెప్పినట్లే అక్కడున్న ఎలీజా, రెబకా, క్లౌజు, ఫిన్, కాలు అందరూ ఆ షాంపెయిన్ని తాగుతారు. క్లౌజు క్యారలైన్ని తీసుకుని తన రూమ్కి వస్తాడు. అయితే క్లౌజ్ రూమ్లో పెయింటింగ్స్ ఉంటాయి. క్యారలైన్ ఆ పెయింటింగ్స్ని చూసి ఇవన్నీ నువ్వే వేశావా అని క్లౌజ్ని అడుగుతుంది. దానికి క్లౌజు అవునని చెప్తాడు. క్లౌజు క్యారలైన్ని ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. అయితే క్యారలైను క్లౌజ్తో నువ్వెందుకు టైలర్ని బానిసగా చేసుకున్నావు, తనని వదిలే, నువ్వందరినీ కంపైల్ చేసి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చి నీ బానిసలుగా చేసుకుంటున్నావు అని చెప్పి తన చేతికున్న క్లౌజ్ ఇచ్చిన బ్రేస్లెట్ని తీసి తన మీదకి విసిరేస్తుంది. నువ్వెప్పుడు నీ గురించి ఆలోచించుకుంటావు, మీ నాన్న నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను చంపడానికి తిరిగాడని చెప్పావు, నీ సిబ్లింగ్స్ ఎవరో నీతో సరిగా మాట్లాడరు, ఒక్కసారి నువ్వు వాళ్ళతో మంచిగా మాట్లాడి చూడు, వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయి, వాళ్ళు ఖచ్చితంగా నీతో మంచిగా ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాలు రెబకాతో నువ్వు మ్యాథ్ని బయటికి తీసుకొచ్చి మళ్ళెందుకు లోపలికి తీసుకువెళ్ళిపోయావు, నువ్వు తనని ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు. దానికి రెబకా లేదు, అమ్మ పార్టీని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే అలా చేశాను అని అంటుంది. కాల్తో నువ్వు మ్యాథ్కి దూరంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డీమాను ఎలీనా దగ్గరికి వస్తాడు. ఎందుకు నువ్వు ఎస్తేర్ దగ్గరికి వెళ్ళావు అని అడుగుతాడు. ఎలీనా డీమాన్తో అది నా డిసిషన్ అని చెప్తుంది. డీమాన్ మాత్రం ఎలీనా మీద చాలా కోపంగా ఉంటాడు. ఎలీనా డీమాన్తో నువ్వు నా మీద ఎంత కోపంగా ఉన్నావు, నేను స్టీఫెన్ని హెల్ప్ అడిగినందుకేనా అని అడుగుతుంది. దానికి డీమాను కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను, అందుకే నేను నిన్ను ఎస్తేర్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు అని అంటాడు. అది విన్న ఎలీనా అయితే అది నా ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లమే అని అంటుంది. ఆ మాట విన్న డీమాను చాలా హట్ అవుతాడు. మ్యాథ్కి తననెవరో పిలుస్తున్నట్లుగా తనకు కనిపిస్తుంది. తను అక్కడంతా చూస్తూ ఉంటాడు, కానీ అక్కడెవరూ కనిపించరు. మ్యాథ్ బాల్కనీ దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ కాల్ నిలబడి ఉంటాడు. కాలు మ్యాథ్ని నువ్వు రెబకా ఫ్రెండ్వే కదా అని అడుగుతాడు. దానికి మ్యాథ్ అవునని చెప్తాడు. కాలు తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మ్యాథ్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. అయితే మ్యాథ్ కూడా తిరిగి కాల్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. కాలు మ్యాథ్ చేయి పట్టుకుని విరిచేస్తూ ఉంటాడు. ఈలోగా అక్కడికి డీమాన్ వస్తాడు. డీమాను కాల్ మీద అటాక్ చేసి పైన బాల్కనీ నుంచి కాల్ని కింద పడేస్తాడు. డీమాన్ కూడా కిందకి వచ్చి కాల్ని కింద పడేసి కొడుతూ ఉంటాడు. అయితే లోపల నుంచి కాల్ సిబ్లింగ్స్ అలానే ఎలీనా, స్టీఫెన్ కూడా వస్తారు. స్టీఫెన్ డీమాన్తో ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. డీమాను స్టీఫెన్తో నేను ఇక్కడ అందరికీ అడ్డుగా ఉన్నాను అని చెప్పి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. క్యారలైన్ ఇంటికి తిరిగి వస్తుంది. అయితే తన బెడ్ మీద ఒక గిఫ్ట్ కనిపిస్తుంది. క్యారలైన్ ఆ గిఫ్ట్ని ఓపెన్ చేసి చూస్తుంది. అయితే ఆ గిఫ్ట్లో క్యారలైన్ ఒక గుర్రం పక్కన నిలబడి ఉన్న పెయింటింగ్ ఉంటుంది. క్యారలైన్కి క్లౌజు ఆ పెయింటింగ్ పంపిస్తాడు. క్లౌజు క్యారలైన్తో నువ్వు నాతో చాలా నిజాయితీగా మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ అని కూడా చెప్తాడు. ఎస్తేరు చాలా కోపంగా ఉంటుంది. నా పార్టీలో ఎలాంటి గొడవ జరగకూడదని చెప్పాను, కానీ కాల్ ఎందుకు ఇలా చేశాడు అని అడుగుతుంది. ఎలీజా వాళ్ళమ్మతో లేదమ్మా ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగదు అని చెప్తాడు. ఈలోగా అక్కడికి ఫిన్ వస్తాడు. ఎలీజా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎస్తేరు ఫిన్తో నేను ఈరోజు ఏం చేయబోతున్నానో నీకు కొంచెం కూడా తెలియదు అని అంటుంది. దానికి ఫిన్ను నేను నీ కోసం చనిపోతానమ్మా అని అంటాడు. ఎస్తేరు ఫిన్తో నా పిల్లలందరిలో నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు అని అంటుంది. ఎస్తేరు ఒక పేపర్ మీద తన పిల్లలందరి పేర్లను రాస్తుంది. ఎస్తేరు ఫిన్తో నీ బ్లడ్తో వీళ్ళందరినీ ఒకటి చేయబోతున్నాను అని చెప్పి ఫిన్ బ్లడ్ని ఆ పేపర్ మీద వేస్తుంది. ఎస్తేరు మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తుంది. ఆ బ్లడ్ అన్ని పేర్లను తాకుతూ ఒక చెట్టు ఆకారంలోకి వస్తుంది.
ఎస్తేరు ఫిన్తో ఇప్పుడు మీరందరూ ఒకటిగా బాండ్ అయిపోయారు, మీలో ఎవరైనా ఒకరు చనిపోయినా అందరూ చనిపోతారు అని చెప్తుంది. ఎస్తేరు మంత్రాలు చదవడం ఆపేయగానే ఆ పేపర్ అంతా కాలిపోతుంది. స్టీఫెన్ ఎలీనాని తీసుకుని ఇంటికి వస్తాడు. స్టీఫెన్ ఎలీనాతో ఎస్తేరు ఏం చెప్పిందని అడుగుతాడు. దానికి ఎలీనా, ఎస్తేరు నా బ్లడ్తో వాళ్ళందరికీ బాండ్ ఫామ్ చేసింది, వాళ్ళలో ఎవరైనా ఒక్కరు చనిపోయినా అందరూ చనిపోతారు అని చెప్తుంది. ఎలీనా స్టీఫెన్తో నాకు ఎలీజా చనిపోవడం ఇష్టం లేదు, తను నన్ను కాపాడాడు, నేను కూడా తనని కాపాడాలి అని అంటుంది. స్టీఫెన్ ఎలీనాతో నువ్వేం బాధపడకు, ఇదంతా నువ్వు క్లౌస్ని చంపడానికే చేశావు అని అంటాడు. స్టీఫెన్ ఎలీనాతో డిమాన్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. దానికి ఎలీనా నేను 10 సార్లు పైనే కాల్ చేశాను, కానీ తన కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటుంది. ఎలీనా స్టీఫెన్తో మనం మళ్ళీ తిరిగి ఒకటవ్వచ్చు అని అంటుంది. కానీ దానికి స్టీఫెన్ ఒప్పుకోడు. లేదు ఇక నేను మారను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మ్యాథ్ మిస్ట్ గ్రిల్లో ఉంటాడు. రెబకా తన దగ్గరికి వస్తుంది. రెబకా మ్యాథ్తో సారీ, కాల్ ఇలా చేస్తాడని నాకు తెలియదు అని అంటుంది. మ్యాథ్ రెబకాతో ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే నేనే వెళ్ళిపోతా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రెబకా దగ్గరికి డీమాన్ వస్తాడు. డీమాను రెబకాతో నువ్వు మ్యాథ్ వల్ల హట్ అయ్యావు, నేను ఎలినా వల్ల హట్ అయ్యాను అని చెప్పి ఇద్దరూ కలిసి మిస్టిక్ గ్రిల్లో డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఎస్తేరు తన పిల్లల్ని చంపేస్తుందా, ఎలీజా వాళ్ళమ్మ వాళ్ళందరినీ చంపేస్తుందని తెలుసుకుంటాడా, ఒకవేళ తెలుసుకుంటే వాళ్ళమ్మని ఆపగలడా అన్న విషయం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. చూస్తూనే ఉండండి మా ఛానల్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.